మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్ అభయ్ నవీన్. హాయ్ హాయ్. ఇప్పుడు కంటెస్టెంట్ల ప్రేమ అంతా మంచిగా పొందినావు, కానీ బయట ఆడియన్స్ దగ్గర బ్లేమ్ అయిపోయినావు. వాళ్ళకి పాపం బిఫోర్ చూసుకుంటే శివ్ బాలాజీ ఒకడు బిగ్ బాస్ ని డైరెక్ట్ గా వాళ్ళు ఇంకా చాలా ఘోరంగా మాట్లాడారు. ఇన్స్పైర్ గా తీసుకొని లోపలికి వెళ్ళావా ఆయన్ని? నువ్వు కూడా అదే స్టార్ట్ చేసేసావు లోపలికి వెళ్ళిపోయి. నీ విషయంలో ఏం జరిగిందని చెప్పింది? స్క్రిప్టెడ్ గా అనిపించిందా లేకపోతే జెన్యున్ ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది? నాకు ఎక్కడో మిస్ఫైర్ అయితే జరిగింది, ఫెయిర్ అయితే నాకు అనిపించలేదు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఎమోషన్స్ వాడిని చంపేస్తున్నాయి. సోనియా ఎమోషన్స్. అంటే ఈ అమ్మాయి గురించి ఎక్కువ కింద కామెంట్స్, నెక్స్ట్ బస్ కి వచ్చేది కూడా ఈ అమ్మాయి అని కామెంట్స్. మళ్ళీ వాడు పెద్ద సైకిల్ లాగా బిహేవ్ చేస్తాడు, వాడిని చూస్తేనే భయం అవుతాడు. ఈ అబ్బాయి చెప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత? ఆ పాపది వైఫ్ది మాత్రం ఊకే తీసుకొస్తా ఉంటాడు. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత అబ్బాయి? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. బిగ్ బాస్ లో ఎంట్రీ థర్డ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ఎలిమినేషన్ కూడా థర్డ్ కంటెస్టెంట్. సో మనిషి మాత్రం చాలా సున్నితంగా కనిపిస్తారు, కానీ మాట మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అనేది ఆడియన్స్ తాలూకా విషయం అనమాట. అసలు రియల్గా ఎలా ఉంటారో మనకు కొంత తెలుసు కాబట్టి, రియల్ లైఫ్లో నిజంగా అలా మాట్లాడాల్సి వచ్చిందా అదే పరిస్థితుల ప్రభావమా తన మాటలో తెలుసుకుందాం. హాయ్ అభయ్ నవీన్. హాయ్ హాయ్. మంచి చిరునవ్వు. నువ్వు పైకి కనిపించావు కానీ ఆర్జీవి శిష్యుల్లాగా ఉన్నావయ్యా. ఎందుకట్లా? అంతే. సో అందరు వచ్చేసరికి ఇప్పుడు కంటెస్టెంట్ల ప్రేమ అంతా మంచిగా పొందినావు, కానీ బయట ఆడియన్స్ దగ్గర బ్లేమ్ అయిపోయినావు. అదే అర్థం అవ్వట్లేదు ఎందుకో. యాక్చువల్గా ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడ్డారు కొంతమంది. అంటే కొంతమంది కూడా కోపం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళకి పాపం ఆ 1 అవరే తెలుసు, దాని ముందు జరిగింది తెలియదు, పాపం వెనకాల జరిగింది తెలియదు. కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మాత్రమే సడన్ గా చూసిన వాళ్ళు ఫ్లిప్ అయిపోయారు. కానీ నా గురించి హానెస్ట్ గా ముందు నుంచి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ, వాడంతే, వాడు కోపం వస్తే మాట్లాడతాడు, లేకపోతే చాలా మంచిగా ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు. పాపం కొందరు ఏంటంటే, వీడు ఎందుకు ఇట్లా రేజ్ అవుతుండో సంబంధం లేకుండా అని అనిపించింది కొందరికి. అది వాళ్ళ మాటలలో తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ 24 hours జరిగిందంతా తెలియదు. సో అట్లా కొంతమంది నన్ను తప్పుగా చూపించే 1 hour కూడా నిన్ను అట్లా చూపించబట్టి ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపించింది. ఎందుకంటే 1.5 డే జరిగిన టాస్క్ 3 రోజులు ప్లే అయిందంట. సో కొన్ని సార్లు ఎట్లా అంటే, మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తుంటే చెప్తున్నాడు, ఒక సైడ్ అమ్మాయిల పైన అటాక్ జరుగుతా ఉంటే ఇంకో సైడ్ నువ్వు ఖాళీగా చైర్లో కూర్చున్నావు రానని అట్లే చూపించిర్రా మాకు అని మా ఫ్రెండ్ అంటున్నాడు. కట్టు పేస్ట్ విజయాలు పడ్డారా అన్నాడు. కానీ నిజంగా నేను అట్లా ఉండుంటే వాళ్ళు నన్ను తిట్టేటోళ్ళు కూడా, మేము ఫైట్ చేస్తుంటే నువ్వు ఎందుకు మమ్మల్ని సపోర్ట్కి రాలేని. ఎందుకంటే అప్పటికే నాకు దెబ్బ తాకింది, నేను సైలెంట్ అయిపోయినా, అరే వద్దురా అని నేను వాళ్ళకి చెప్పినా కూడా, మేము ఆ ఆట ఆడుకుంటామంటే మీ ఇష్టం అని చెప్పి వదిలేసినా కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ పాయింట్ రేజ్ చేయలే నా దగ్గర. సో పాపం జనాలకి ఇదంతా తెలియదు, వాళ్ళ అమ్మాయిలతో గొడవ పడతా ఉంటే వీడు సైలెంట్ కూర్చున్నాడు ఏందని వాళ్ళు అనుకున్నారు. సో ఇక వాళ్ళన్నిటికీ రెస్పాండ్ మనం అవ్వలేం కాబట్టి నేను పెద్ద పట్టించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ బయట నుంచి చూస్తేనేమో ఒకలాగా అనిపిస్తుంది, అరే నేనైతే ఈ టాస్క్ అలా ఆడావండి, ఇలా ఆడితే బాగుండేది కదా, ఎన్ని ఎక్కువ వీక్స్ ఉంటానని. అక్కడికి వెళ్తే గానీ రియాలిటీ అర్థం కాదు. 100%. బయట నుంచి కొంతమంది ముందే మాట్లాడేసుకొని ఒక గుడుపుట అని అంటారు కదా, ఒక రాజకీయం లోపల స్టార్ట్ చేసేసారు. మనమేదో గెస్ట్లుగా వెళ్ళినట్టుంది వాళ్ళందరికీ ముందు. అలా అనిపించింది అబ్బాయి. ఇంత జల్ది వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మాట్లాడుకుర్రు అది ఇది నాకు అట్లా ఏమనిపించలే. కానీ ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ ఆ ఎండమాల్ టీం వాళ్ళే కదా బిగ్ బాస్ హోస్ట్ చేసేది, వాళ్ళే నా దగ్గరకు వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, నువ్వు టాప్ పొజిషన్ లో ఉంటావని అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయండి టీం వాళ్ళు కూడా అసలు ఓటింగ్ ఎందుకు ఇంత షఫిల్ అయిందో మాకు కూడా అర్థం కాలేదు అని అన్నారు. సో ఇంకా క్లారిటీ లేదు నాకు ఎట్లా బయటకు వచ్చినా ఏంది అనేది, ఇప్పటికీ క్లారిటీ లేదు ఇప్పటికి. సో మనకి ఎందుకంటే ఓటింగ్ తెలియదు అనుకుంటున్నాను. నువ్వు అయితే అందరు అదంటారు, యాక్చువల్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అంతా అన్ఫేర్, నువ్వు రావాల్సిన క్యాండిడేట్ కాదు అంటే నేను ఒకటైతే ఫీల్ అయితే, ఎందుకంటే నాకంటే ఇంకా డౌన్ గా ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల, అదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. ఇప్పుడే బయటకు వచ్చే ప్లే అయితే నేను ఆడలేదు.
అదొక్కటే అట్లా జరిగింది కానీ దాని జరిగిన దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. ఆ రీజన్స్ అని ఇప్పుడు నేను చెప్తుంటే ఓహో ఇన్ని జరిగినాయి అని అనుకుంటారు జనాలు. సో చూసినప్పుడు వాళ్ళకి అది ఎంత అనిపించిందో తెలియదు కానీ మిగతా అన్నిట్లలో 100% ఎఫర్ట్స్ పెట్టాను నేను. అంటే బిఫోర్ చూసుకుంటే శివ బాలాజీ ఒకడు బిగ్ బాస్ ని డైరెక్ట్ గా ఆయన ఇంకా చాలా ఘోరంగా మాట్లాడాడు. నేను మాట్లాడడం చాలా తక్కువ. ఇన్స్పైర్ గా తీసుకొని లోపలికి వెళ్ళావా? లేదు లేదు కూడా అదే స్టార్ట్ చేసేసావు లోపలికి చెయ్యలేదు. అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎట్లుంటావు హౌస్ లా, నాకు సార్ కూడా అడిగింది నన్ను స్టేజ్ మీద, ఇప్పుడు నువ్వు నీకు ఇన్స్టింక్ట్ యాంగర్ అని కొందరు అన్నారు, షార్ట్ టెంపర్ అని అంటే అందుకనే నాకు యాంగ్రీ బర్డ్ అని ట్యాగ్ కూడా ఇచ్చారు లోపలికి వెళ్తున్నప్పుడు అని ఇట్లా అన్నారు. సో ఇప్పుడు ఎట్లుంటావు అబ్బాయి లోపల అంటే కూడా సార్ నేను నాలాగా ఉంటా, నాకు ఆ టైంలో ఎమోషన్ వచ్చిందంటే నేను మాట్లాడతా, లేదంటే నేను చిల్గుంటా, నేను రియల్గా ఉందామని అనుకుంటున్నా అంటే సార్ అదే అన్నారు. సో రియాలిటీ షోలో రియల్గా ఉందాం అనుకుంటున్నా అంతే సార్, నేను అట్లే ఉంటా, అట్లా నచ్చితే జనాలను ముందు తీసుకెళ్తే డెఫినెట్ గా నేను ఫైనల్ దాకా వెళ్ళి కప్పు తీసుకొని వస్తా అన్న ఇంటెన్షన్ అని మాట్లాడినా. సో నాకు అనిపించింది వాయిస్ అవుట్ చేయడం నాకు ముందు నుంచి ఉన్న ఒక అలవాటు. సో ఇదేమైపోయిందంటే ఒకటే వీక్ లో చాలా ఎక్కువ నాకు నెగిటివ్ జరిగినాయి అనిపించి నేను ఎక్కువ రకంగా వాయిస్ అవుట్ చేసిన. సో నేను ఫస్ట్ వీక్ నుంచి కూడా వాయిస్ అవుట్ జరిగిపోతుందని నీకు నువ్వే ఊహించుకో తెలుస్తుంది క్లియర్ గా నాకు. సో నేను ఎక్కువ వాయిస్ అవుట్ చేసుకుంటూ వచ్చిన. అవన్నీ ఒకటే దగ్గర వీడియో ప్లే చేసేసరికి జనాలు కూడా ఏంటంటే వీడు ఇన్నన్నాడా అన్నట్టుంటది, కానీ ప్యారలల్ గా నాతో పాటు చాలా మంది మాట్లాడారు. అన్ఫార్చునేట్లీ అవేవి జనాలకు తెలియదు, నేను కాబట్టి నాకు తెలుసు. ఓవరాల్ గా నాగార్జున గారు కంప్లీట్ వీడియో చూపించిన నీకు తెలియదు మాట్లాడాను అని. నేనే షాక్ అయ్యి అందుకనే నేను ఆన్ స్టేజ్ నాకు సార్ సారీ ఎందుకు చెప్పినా అంటే నేను కూడా రియలైజ్ అవ్వలేదు సార్. ఇంకోటి నేను అంత హార్ష్ గా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక వార్నింగ్ కూడా రాలేదు. సో నేనేమనుకుంటా వాయిస్ అవుట్ చేయొచ్చు మనం అన్నట్టే అనుకుంటాం, కానీ మనం ఒకసారి యాంగర్ కోపం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు మనకి తెలియదు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. ఎదుటోడు వచ్చారే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు చెప్పేంత వరకు. సో మిగతా హౌస్ మేట్స్ కూడా ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలే నువ్వు ఏదో రాంగ్ మాట్లాడుతున్నావు అని. నేను జోక్లు వేస్తున్నా అంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. సో నేను కూడా రియలైజ్ అవ్వలేదు. సడన్ గా అన్ని వీడియోలు ఒకసారి చూసేసరికి నేను షాక్ అయిపోయినా ఏంది ఇన్ని జరిగినాయి అని. దాంట్లో ఒక 60-70% మేము జోక్ గా మాట్లాడుకున్నాయి చాలా వరకు, కానీ స్టార్టింగ్ మాట్లాడింది సీరియస్ గానే మాట్లాడినా. సో అవన్నీ ఒకటే దగ్గర ప్లే అయ్యేసరికి జనాలందరూ వీడు కంటిన్యూస్ గా బిగ్ బాస్ నే తిడుతున్నా అన్న ఇంటెన్షన్ లాగా వెళ్ళిపోయారు, కానీ అక్కడ జరిగింది వేరే. కానీ బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడే బిగ్ బాస్ ని అన్ని మాటలు నచ్చావు కదా, బయటకు వచ్చిన తర్వాత ఎస్ఎం ఇది కూడా బిగ్ బాస్ ఎట్లాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి ఏమంటావు ఒకసారి బిగ్ బాస్ నన్ను అలా బిగ్ బాస్ ఏమన్నా అంటే ఇప్పుడు నాకు సంచలక దగ్గర నేను మాడిందంటే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అర్థమైతే రూల్స్ వాళ్ళకి వదిలేసే నాకు సంబంధం లేదు, నాకు నువ్వే రెస్పాన్సిబుల్, ఎందుకంటే నీదే గేమ్ కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్, వాళ్ళు తప్ప ఆడుతున్నారు, నువ్వు నాకు రూల్ చెప్పాలి, చెప్పకపోతే నేను గేమ్ ఆడా, నన్ను ఏమన్నా చేసుకో అని చెప్పి మాట్లాడాను. ఎందుకంటే తెలుగులో క్లియర్ గా కనబడుతుంది, ఆ తెలుగు కరెక్ట్ కాదంటారు నేను మాట్లాడేది. సరే నాకు తెలుసురా ఎవిడెంట్ కనబడుతుంది అంటే వాళ్ళు వినరు. సో ఆల్రెడీ ఒక రూల్ వెళ్ళింది సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని. సో నువ్వు సంచాలకుతో ఎంత మొత్తుకున్నా వాళ్ళ డెసిషన్ మార్చరు. సో ఇక వాళ్ళు వేస్ట్ గా ఆడుతున్నారు అనిపించినప్పుడు నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ బిగ్ బాస్ ఒక్కడే, ఎందుకంటే నేను ఇంకెవరిని అడగలేను. సో నేను ఇంకా ఆన్ కెమెరా బిగ్ బాస్ తో మాట్లాడుతున్నా, నాకు నువ్వే చెప్పాలి అని. సో నాకు రెస్పాన్స్ రాలే రిటర్న్. సో అట్లా జరిగినాయి. ఏం బిగ్ బాస్ ఇంత పని చేసావు, ఏదో ఒకటి చెయ్యంటే బయటికి పంపిస్తావా బాబుని? ఎందుకంటే బిఫోర్ వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా ఇది ఎక్కడే కూర్చున్నారు, టాప్ 5 లో ఎవరు ఉంటారంటే నీ పేరు చెప్పారు, చెప్పారు. నిజంగా ఇప్పుడు లోపల ఉన్న టీం ని కూడా నువ్వు అడిగి చూడు, ఖచ్చితంగా నా పేరు చెప్తారు టాప్ 5 అంటే నేను ఆడుతున్న గేమ్ వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదు బయట ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అనేది, కానీ నేను ఆడుతున్న గేమ్ వాళ్ళు చూసి వాళ్ళు కూడా నువ్వు టాప్ కంటెస్టెంట్ అనే పాపం వాళ్ళు నాకు సార్ కూడా నన్ను తిట్టినప్పుడు అందరు లేచి నాకు సార్ రిక్వెస్ట్ చేసిన రీజనే అది, వాడు ఇప్పుడు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు సార్, వాడు వన్ ఆఫ్ ద ఫైన్ ప్లేయర్ అని చెప్పేసి. సో అదైతే నాకు మీరు చెప్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అంటే బయటకు వచ్చిన వాళ్ళు కూడా నా గురించి అట్లా మాట్లాడుతున్నారు. నేనేముంది నువ్వు బయటికి రాగానే ఒక 3 days లోనే నేను షాక్ అయిపోయా, అదేంటి మొన్న టాప్ 5 అంటున్నారు అందరూ, మనోడిని అప్పుడే తోలేసారు బయటికి. కానీ ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ లో మనం అనుకుంది ఏది జరగదు. ఎగ్జాక్ట్లీ. మనం ఎవడైతే టాప్ 5 అంటామో, ఎవడైతే టైటిల్ విన్నింగ్ అంటామో వాడే ఈ వీక్ వచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అదేంటో మరి బిగ్ బాస్ మహిమ మనకు అర్థమే కాదు, స్క్రిప్టెడ్ అర్థం కాదు, లేకపోతే ఏమన్నా జరగచ్చు ఎప్పుడైనా. నీ విషయంలో ఏం జరిగిందని చెప్పింది, స్క్రిప్టెడ్ గా అనిపించిందా లేకపోతే జెన్యూన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందా? నా విషయంలో నాకు ఎక్కడో మిస్ఫైర్ అయితే జరిగింది, ఫెయిర్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకు అనిపించలే అంటే నేను మనుషులతో మంచిగా ఉన్నా అని నాకు పదాలు 2-3 ఫ్లిప్ అయినా అన్న మాటలే తప్ప కానీ మిగతావన్నీ నేను సరదాగా మాట్లాడినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మాక్సిమం తెలుగు హాఫ్ వచ్చిన వాళ్ళే, ఫుల్ తెలుగు వచ్చిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు.
మిగతా వాళ్ళంతా సగం సగం తెలుగు వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు జోక్స్ వేస్తున్నారు. నాకు కొంచెం సర్కాజం ఎక్కువ, నేను ఇంకొంచెం ఎక్కువ జోక్స్ వేసిన. సో జోక్స్ పక్కన పెడితే నేను సీరియస్ గా మాట్లాడే, హానెస్ట్ గా లోపల ఒక ఫుల్ పెయిన్ తో నేను మాట్లాడిన మాటలే, నేను మాట్లాడిన పదాలు తప్ప నేను అంటున్నా. కానీ అది కాకుండా అంటే ఆ 3 days ఏదైతే మీకు చూపించారో అది కాకుండా మిగతా 18 days నేను ఎంత మంచిగా గేమ్ ఆడితే తప్ప జనాలందరూ నాకు సపోర్ట్ చేయరు. సో హౌస్ మేట్సే నాకు హౌస్ లో వీడు ఉండాల్సిన వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు అన్నప్పుడు డెఫినెట్ గా నాకు అన్ఫేర్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఆ ఒక్క తప్పుకి పంపాక నాకు ఒక్క వార్నింగ్ ఇచ్చుంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒకసారి వార్నింగ్ ఇస్తే మనం ఎందుకు చేస్తాం బ్రో ఇంకోసారి. సో నాకు ఆ వార్నింగ్ రాలేదు, ఎగ్జాక్ట్లీ రాలేదు. ఆ రెడ్ కార్డ్ వచ్చి మళ్ళీ నన్ను ఆపేది చూసినావా. సో నేను అదే వార్నింగ్ అనుకున్నా, ఇదే వార్నింగ్ కదా. నేను కెమెరాతో అదే ఉన్నాయి. ఈ వార్నింగ్ తో డెఫినెట్ గా కనుక నేను హౌస్ లో ఉంటే ఫినాలే వరకు నేను బయటకు రాను, ఏమన్నా జరగని అని నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినా. కానీ సాటర్డే రోజు ఇంకా అదే సండే ఎపిసోడ్ లో రావాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ టైం నీ వల్ల రెడ్ కార్డ్ చూసారులే. అదొకటి ఉంది రెడ్ కార్డ్. కానీ నేను ఫీల్ అయింది ఏంటంటే రెడ్ కార్డ్ ఇచ్చినంత క్రైమ్ అది కాదు అంటే. రెడ్ కార్డ్ చాలా పెద్ద, ఏదో ఘోరమైన అది చేస్తే వస్తుంది. సో అదొకటి నాకు అనిపించింది. మరి రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ నేను ఏం చేసిన, కొట్టినా తిట్టినా మిస్బిహేవ్ చేసినా ఏం జరిగింది, అవి కూడా తెలిసి తిట్టినా తెలియకుండా నాకు అవుట్ ఆఫ్ కాన్షియస్ లేకుండా నేను మాట్లాడినా, వార్నింగ్ ఇచ్చినా కూడా నేను అట్లా మిస్బిహేవ్ చేస్తే అయినా రెడ్ కార్డ్ ఇచ్చినా సరే చెప్పినాక కూడా నేను తప్పు చేసినా అంటుంది. నాకు తెలియలేదు అది. సో డెఫినెట్ గా నేను మరి అంత పెద్ద క్రైమ్ ఏం చేసినా అని ఒక ఫీలింగ్ అయితే నాకు ఉండే. క్రైమ్ చేసిన వాళ్ళే లోపల ఉంటారు, అట్లయితే నేను బయట ఉండడమే కరెక్టే. కానీ ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు లోపల పెట్టుకోరు అసలు. అవును, చాలా హానెస్ట్ గా ఉంటారు. ఆ టైమ్ లో ఉండే 5 minutes 10 minutes ఆ యాంగర్ అంతే. నీకుంది కూడా అదే. అవును, ఎగ్జాక్ట్లీ. దాన్ని ఇంకోలాగా పోర్ట్రేట్ చేశారు అనమాట. సో బయటకు అదే వచ్చినట్టుంది. ఎందుకంటే మా వాడు 3-4 days మొత్తం నీ ప్రోమోలే పడుతున్నారా అంటే, అరే నేను 3-4 days పెద్ద టాస్క్ జరిగింది 1.5 day, 3-4 రోజులు ఎందుకు వచ్చినారా ఇంతగానం నా గురించి అని నేను కూడా షాక్ అయినా. సో ఇక జనాలు ఒక్కసారి ఆ నెగిటివిటీ వస్తే మనం ఏం చేయలేము. బట్ ఇంత స్ట్రాంగ్ ఉంటావు, నీకు తెలుసు ఎలా ఎయిట్ అనేది. తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లోపల. అంత వీక్ టీం ఎందుకు పెట్టుకున్నావు అసలు నువ్వు? అయితే వీక్ అనుకోలేదు బ్రో. నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నేను అంత 2 వారాలు నేను క్లాన్ మెంబర్ గా నేను ఫిజికల్ టాస్క్ నా పర్ఫెక్ట్ గా నేను చేసిన. సో నా పాయింట్ ఏంటంటే, వీక్ స్ట్రాంగ్ పక్కన పెడితే మన దగ్గర వచ్చిన టీమ్ తోటే మనము టీమ్ ని లీడ్ చేస్తే యాజ్ అ చీఫ్ గా నా స్ట్రెంగ్త్ ఏందో నాకు తెలుసు. అంటే వాళ్ళు వీక్ అయిపోయారు. వీక్ అవ్వలేదు. ఏమైందంటే క్లియర్ గా ఫిజికల్ వైలెన్స్ వద్దు అని అన్నారు. అది నాకు క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తా ఉన్నది. సో అన్ఫార్చునేట్లీ దెబ్బలు నాకే తగిలినాయి. మణికంఠకు దెబ్బలు తగిలి వాడు డౌన్ అయిపోవడము, నవేల్కి దెబ్బలు తగిలి వాడు కూడా కొంచెం నాకు బ్యాక్ పైన పడ్డరు, కొంచెం నాకు బ్యాక్ ఇంజరీ ఉందని వాడు చెప్పడం. సో ఇవన్నీ నాకు అక్కడికక్కడ తెలిసినాయి. సో ఇద్దరు కరెక్ట్ మాడితే 2 అమ్మాయిలు ఫుల్ ఫిట్ ఉన్నారు. ఆదిత్య మొన్న ఆడుతున్నాడు కానీ కొంచెం ఆదిత్య మనకి ఏంది అని అంటే కొంచెం అన్న కూడా కొంచెం దమ్ వచ్చిందంటే అది ఇన్హేలర్ తీసుకొని కొట్టుకుంటా ఉంటాడు. సో ఇవన్నీ నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు హానెస్ట్ గా. అంటే అవన్నీ గేమ్ ఆడతారు వీళ్ళు, వాళ్ళకి ఛాన్సెస్ రాలేదన్నట్టే ఉన్నా. నబీల్ అయితే 100% ఎఫర్ట్స్ పెట్టిండు ఫోటో దాంట్లో. కాకపోతే గేమ్ ఆడుతున్నాడు బాబు, వాడి మీద పడ్డారంట. సో బ్యాక్ కొంచెం పెయిన్ అనిపించింది మనోడికి. ఆల్రెడీ ఒకసారి ఇంజురీ అయిందంట. సో బ్యాక్ ఇంజురీ చాలా డేంజర్. అవన్నీ గేమ్ లోకి వెళ్ళినాక తెలిసినాయి నాకు. సో నేను ఎవరు వీక్ అనుకోలేదు. నా దగ్గర ఎవరు వస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ పెట్టుకొని ఆడదామనే అనుకున్నా. సో ఆ ప్రకారమే ఫోటో టీంకి వెళ్ళినప్పుడు ఫోటో ఆల్బమ్ లో స్ట్రెంగ్త్ నబీల్ అందరికంటే స్ట్రాంగెస్ట్ కాబట్టి నబీల్ ని పంపించిన, గెలిచినాం. సెకండ్ గేమ్ లో ప్రేరణ స్ట్రెంగ్త్ నాకు తెలుసు. ఆదిత్య అన్న నాకు ఇంకా ఫిజికల్ టాస్క్లు నా స్ట్రెంగ్త్ వాడుకోవట్లే ఎవరు అని చెప్పి అన్నారు కాబట్టి ఆదిత్య నాకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం. ఎందుకనంటే నేను అనుకున్నా ఫస్ట్ వీక్ ఏదైతే చీఫ్ నామినేటరో వాళ్ళు 2 weeks ఉన్నారు చీఫ్ గా. సో నేను కూడా ఒక 2 weeks ఉంటానేమో చీఫ్ గా. ఈ ఒక్క గేమ్ పోయినా ఆయన స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకొని నెక్స్ట్ గేమ్ లో మళ్ళీ ఆయనను యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆయన ఆపర్చునిటీస్ వస్తలేవని నా టీంలోకి వచ్చిండు. నేను కూడా ఇవ్వకపోతే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదని నేను ఆయనకి ఇచ్చిన. కానీ అది ఫ్లిప్ అయింది. ఆ తర్వాత థర్డ్ బెలూన్ టాస్క్ లో నేను అందరిలో కంపేర్ చేస్తే నేనే బెటర్ గా వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళిన. సో స్ట్రెంగ్త్ వీక్నెస్ బట్టి వెళ్దామని ఆ ప్లాన్ ప్రకారమే చాలా హడావుడి జరిగింది ఘోరంగా. ఎందుకంటే అన్న పాపం ఘోరంగా ఆదిత్య అన్న ఆడాలన్న కసి ఉన్నది. బ్యాడ్ లక్ ఏంటంటే అన్న చాలా టెన్షన్ పడతాడు. ఆ టెన్షన్ వల్ల పోయింది. ఆయన దానికి ఫీల్ అయింది కూడా, సారీ అబ్బాయి నేను చాలా వేద్దాం అనుకున్నా, మిస్ ఫైర్ అయింది అని. సో నేను అట్లా నడిపిద్దామని అనుకున్నా.
ఇక ఎక్కడైతే ఎగ్ టాస్క్ వచ్చిందో ఎగ్ టాస్క్ లో నేను బాగా ఫీల్ అయింది ఎక్కడ అంటే మేము ముందు కొన్ని మాట్లాడుకున్నాం, దెబ్బలు తగులుకోకుండా మంచిగా ఆడుకుందాం రా, సరదా కూడా ఆడొచ్చు ఆ గేమ్ ని. మరి ఇట్లా బుట్టలు చింపుకొని చేతిలో బుట్టలు పట్టుకుంటే కాళ్ళతోడు దాన్ని ఇసిరేసి ఆడుకోవాల్సినంత గేమ్ కాదు అది. ఆడాలనుకుంటే చాలా ఫన్నీగా ఆడుకోవచ్చు దాన్ని. సో మనం అట్లా ఆడుకుందామరా, అమ్మాయిలు కూడా వాళ్ళ సైడ్ 4 ఉన్నారు, మా సైడ్ 2 ఉన్నారు, ఎవరికి దెబ్బలు తగలకుండా మంచిగా నీట్ గా ఆడుకుందాం రా అన్న ఇంటెన్షన్ మేము ఉండే. ఎందుకంటే డే 1 నుంచి ఫస్ట్ టాస్క్ అప్పుడు కూడా నిఖిల్ నేను మాట్లాడుకుంది అదే. ఒకసారి చెప్పాలంటే నిఖిలే అన్నాడు, మనం యాక్టర్స్ రా, బయటకు వెళ్ళిన తర్వాత మొహాలు ఖరాబ్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది, మనకి కెరియర్ ఉన్నది, సో చూసుకొని ఆడుకోవాలి అని. అండ్ విష్ణు అండ్ నైనిక వీళ్ళందరూ కూడా పృథ్వీ నా క్లాన్లో ఆడుతున్నప్పుడు పృథ్వీ వెరీ అగ్రెసివ్ ఉన్నాడు, దానివల్ల దెబ్బలు తగులుతాయి, మీరు పృథ్వీని అనవసరంగా సపోర్ట్ చేస్తున్నారు, ఫిజికల్ వైలెన్స్ చేయకూడదు అని అన్నదంతా వాళ్ళే. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఒక టీంలో వెళ్ళిపోయి వాళ్ళు మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేశారు ఫిజికల్ వైలెన్స్. సో పృథ్వీ కూడా ఏదో అన్నావు కదా, బ్లాక్ కామన్ సెన్స్ లేదు వాడట్లేదు. ఎందుకనంటే పృథ్వీకి చాలా సార్లు చెప్పిన ఏంటంటే ఇంకేదో పదం వాడు పృథ్వీ ధమాక్ లేకుండా ఆడుతున్నాడు, బ్రెయిన్ లేని ప్లేయర్ అని నేను ఎందుకు అన్నా, బ్రెయిన్ లేదా ఏదో అన్నా. ఎందుకన్నా అంటే పృథ్వీకి ఉన్న బ్లండర్ భయం ఒకటేంటంటే పృథ్వీకి గేమ్ లో యాంగర్ వస్తే ఆ మాట అనడానికి కూడా రీజన్ అంటే వాడు మణికంఠ మీద ఫైర్ అయ్యి వాళ్ళ టీం మెంబర్ సీతు వాడిని ఆపుతుంటే కూడా సీతుని కూడా తిట్టిండు, నన్ను ఎందుకు అంటున్నాను. సో అంటే వాడి కోపం వస్తే నువ్వు నీ టీంగా ఎవడన్నగా ఆ మూమెంట్లో ఎవడున్నా తిట్టేస్తాడు, కానీ ఆ తర్వాత రియలైజ్ అవుతాడు. సో నా పాయింట్ ఏంటంటే అది డే 1 నుంచి జరుగుతున్నప్పుడు వాడు సెల్ఫ్ ఏదో ఒక రోజు రియలైజ్ కావాలి కదా, కానీ వాడు అవ్వట్లేదు. సో ఒక్కసారి వాడు గేమ్లోకి వెళ్ళి ఫిజికల్ దానికి వెళ్తే వాడు అసలు వినడు, మైండ్ అసలు యూజ్ చేయడు, ఆ ఆర్మ్ పవర్ ఆర్మ్ స్ట్రెంత్ తోటే ఉరుకుతాడు, ఎటు పడతాడు ఎవరికి ఏమన్నా కానీ. అలాంటి క్యాండిడేట్ ని ఆపాల్సిన బాధ్యత చీఫ్ ది, అంతే కదా, టీం మెంబర్స్ ది. ఎందుకంటే ఆ టీం మెంబర్సే వైలెన్స్ కి అగెనెస్ట్ గా ఉన్నారు. ఆ మినిట్ లా స్ట్రెంత్ వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో నాకు ఇంకా కోపం వచ్చింది, మరి అప్పుడు నీతులు మాట్లాడి ఇప్పుడు ఎందుకు ఇట్లున్నారని. సో నాకు అసలు మనుషులే ఫేక్ ఉన్నారేడా, వాళ్ళ దిక్కు సొగలాగా మారుతారు, లేకుంటే ఇంకోలా ఫేక్ కదా. షో పక్కన పెడితే ఇప్పుడు నా ముంగట మాట్లాడిన వెళ్తే ఎవిడెంట్ కనబడుతుంది కదా వాళ్ళు. సో వీళ్ళు ఇంత ఫేక్ ఉన్నారు, చల్ల వీళ్ళతో ఆడి కూడా వేస్ట్ అని నాకు అనిపించింది అన్నాడు. అందుకని నేను అరే మీరు అనిపించిందా వచ్చే ముందు తిట్టిన చాలా, వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడలే ఒక 2 days నేను. అవన్నీ ప్లే కాలేదు కానీ వాళ్ళకే డౌట్ వచ్చి ఏమైందిరా ఏదో ఫీల్ అయినట్టున్నావు ఎందుకు మాట్లాడతలేవు. నిఖిల్ ని తిట్టినా, సోనియా తిట్టినా, పృథ్వీతో మాట్లాడినా, అండ్ ఎవరు సీతుతో మాట్లాడినా. అరే మీరు అప్పటిదాకా అన్ని మాటలు మాట్లాడారు, మరి మీరెందుకు చేసిర్రు అంటే ప్రేరణ యష్మి కదా ఫైట్. ప్రేరణ యష్మి గురించి నేను మాట్లాడట్లే ఫైట్ కి వచ్చినాను, మీరు వైలెన్స్ వద్దు మనం ఇట్లా ఆడుకుందాం మాట్లాడుకుందాం ఎన్ని మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారా, మరి మీరే కదా అవన్నీ చెప్పింది అని అన్నా. అందుకే నాకు ఫీల్ అయినా. సో నాకు మీరు ఫేక్ అనిపించింది, అందుకే మీతోటి మాట్లాడలేక నేను నా రూమ్ లోకి వెళ్ళి బయటకు రాలేదు. ఎందుకంటే వస్తే ఫేక్ గా మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వాళ్ళు వచ్చి నన్ను హక్ చేసుకున్నారు కూడా, నేను హాఫ్ హార్టెడ్ గా హక్ చేసుకుంటే మణికంఠ ఇమ్మీడియట్లీ వచ్చి ఒక్క క్వశ్చన్ అడుగుతాను నిన్న, ఏందిరా అని అంటే నువ్వు ఫుల్ హర్టెడ్ గా హక్ చేసుకున్నావు వాళ్ళని, ఫేక్ గా హక్ చేసుకున్నావా అంటే ఫేక్ గా హక్ చేసుకున్నారా, అసలు నేను వెళ్ళలే, వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళు అని అయితే అనలేను నేను. సో వచ్చినప్పుడు నేను హక్ చేసుకున్నా, కానీ నాకు మనస్ఫూర్తిగా చేసుకోలేదు. బయటకు వస్తే ఫేక్ గా నవ్వుకుంటా మళ్ళీ వాళ్ళతో జోకులు ఎక్కడ వేయాల్సి వస్తుంది అన్న ఇంటెన్షన్లోనే నేను వాళ్ళ దగ్గరికి పోకుండా ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం నా రూమ్లోనే ఉన్నా 2 రోజులు. రూమ్లోకి వెళ్ళి బయటకు రాబోదైతే లేదు, నేను నా క్లాన్ మెంబర్స్ తోటే మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చట్లేదురా, అందుకే వాళ్ళ దగ్గర పోబుదైతలేదురా మనీ అంటే ఓకే అని అన్నాడు. ఆ రోజు అది వచ్చిందో లేదో తెలియదు కానీ సోనియా అక్కడక్కడ బయట తిరుగుతూ ఉంది, నాతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది నాకు ఏదో జరిగింది అని. సో తీసుకొచ్చారు, రూమ్ లో కూర్చోబెట్టారు. అప్పుడు కూడా మేబీ అది ప్లే అయి ఉంటే నేను అసలు ఏదో ఓవరాల్ గా నువ్వు చేసిందంతా ఏది ప్లే అవ్వలేదు, చాలా వరకు అవ్వలేదు. అన్యాయం జరిగింది నాకు అనిపించింది. సో అనిపించి నేను రివర్స్ అయినా. కానీ ఇప్పుడు పదాలు తప్పు మాట్లాడినప్పుడు నాకు ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా అన్నది నా పాయింట్. మిగతావన్నీ నేను ఎంతో ఫీల్ అయితే అవి మాటలు వచ్చినాయి బయటకి. అండ్ నేను నా ఫ్రెండ్స్ గా చాలా ఎక్కువ వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు అటో మాట మాట్లాడినప్పుడు నాకు అనిపించినప్పుడు నేను దాన్ని కూడా అపోజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సో బయట వచ్చిన మాటలు తప్పితే బాధతో వచ్చినాయి కాదు, 100% బాధతోటే, ఆవేశం కాదు, అస్సలు కాదు. అర్థమైంది. సో ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఫొటోస్ వేస్తున్నాం అనమాట. పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పేసి. ఏది ఉన్నా కానీ బయటికి చెప్పేట నీకు అలవాటు కాబట్టి ఫస్ట్ నిఖిలే వచ్చాడు. వీడు నాకు చాలా దగ్గరైన ప్లేయరు, నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, కానీ ఎమోషన్స్ వాడిని చంపేస్తున్నాయి. ఎమోషన్స్ అన్ని అంటే సోనియానే కాదు, ఇప్పుడు సీతుతో ఒక బాండింగ్ ఉంది, నైనికతో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. ఈ ఎమోషన్స్ బాండింగ్ ఏంటి?
సీతు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది వాడికి. ఓ. అండ్ నైనిక వాడు నా చిన్న చెల్లి అంటాడు నైనిక అని. విష్ణు ఒక మంచి ఫ్రెండ్ అయింది. సోనియా అమ్మ అంటుంటాడు మంచిగా. సో ఈ ఎమోషన్స్ అన్ని గేమ్ లో వచ్చేసరికి వాడిని తొక్కేస్తున్నాయి. అంటే ఎవరు హర్ట్ అవుతారో అని భయపడడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ 3 రోజులు నిఖిల్ అట్లా లేడు. ఎవడు ఏమనుకున్నా నా గేమ్ నాది. సో వాడు కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఓకే అది ఇంకా బయటకు రావాలని కోరుకుంటున్నా యాజ్ అ ఫ్రెండ్ గా. ఓకే. సో నీకు బాగా నచ్చుతుడు. నాకు బాగా ఇష్టం. ఓకే యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం వాడు. సూపర్. నెక్స్ట్ శేఖర్ భాష. శేఖర్ భాష అన్నదైతే పాపం అనిపించింది. ఎందుకనంటే శేఖర్ భాష అన్న దగ్గర నేను ఫీల్ అయింది ఆయన పాపం. ఆయన డే టు డే లైఫ్ స్టైల్ డే మొత్తం పచ్చి కూరగాయలు తింటాడంట, నైట్ మాత్రమే ఉడకబెట్టినవి తింటాడంట. మాకు అక్కడ హౌస్ లో అన్ని లగ్జరీస్ లేవు, ఏది వండుకుంటా తినాల్సిందే. పాపం ఆయన క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివి కూడా పచ్చి తినడం చూసి నేను షాక్ అయినా. ఫుడ్ ఆయన తట్టుకోలేకపోయింది ఒకటి. రెండోది ఆయన ఎలిమినేట్ అవడానికి మేజర్ రీజన్ బయట బాబు పుట్టడం వల్ల అన్న తట్టుకోలేకపోయాడు. నేనుండా నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అన్న. సో ఆ ఎమోషన్ చూసే జనాలందరూ అన్నని పంపించేసి. అవును, నువ్వు కూడా దేవరాజు చుట్టానికి బయటకు వచ్చావుంటున్నారు ఇప్పుడు. దేవరాజు చుట్టానికి 100% చూస్తే నేను రాగానే ఫస్ట్ చూసింది ఆ ట్రైలరే. మస్తు అనిపించింది. అది ఏమో కరెక్ట్ టైమింగ్ లో వచ్చింది అనిపించింది. సూపర్. నెక్స్ట్ సోనియా. సోనియా ఎస్, నాకు తెలిసిన సోనియా కూడా పాయింట్ మాట్లాడిందంటే తప్ప ఉప్ప పక్కన పెడితే గట్టిగా మాట్లాడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో మట్టికి తాను అగ్రెషన్కి వెళ్లకుండా ఫిజికల్ టాస్క్లు ఇంకా గట్టిగా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే మైండ్ గేమ్ ఉండాలి, ఫిజికల్ గేమ్ ఉండాలి. రెండు లేకపోతే మాత్రం లాంగ్ రన్ ఉండదు ఎంత ఫ్రెండ్ అయినా కూడా. సో మైండ్ గేమ్ అయితే తనకున్నది, ఫిజికల్ గేమ్ మాత్రం ఇంకా నేను ఇంకెక్కువ చూడలేదు. లేకపోతే మాత్రం కొంచెం కష్టం డెఫినెట్ గా. అంటే బిగ్ బాస్ బజ్ లో నాకు తెలిసినంత వరకు నువ్వు వచ్చిన తర్వాతే వ్యూయర్షిప్ బాగుంది, దాని కింద కామెంట్స్ కూడా నీ గురించి పాజిటివ్ గా ఎక్కువ వచ్చినాయి. ఓకే, మిగతా 2 ఎపిసోడ్లకి అంత లేదు, బజ్ కి బజ్జే లేదు అని చెప్పుకోవచ్చు. బట్ నువ్వు వచ్చిన తర్వాత ఆ బజ్ క్రియేట్ అయింది. బట్ ఈ అమ్మాయి గురించి ఎక్కువ కింద కామెంట్స్, ఈ అమ్మాయిని ఎలిమినేషన్ చేస్తే ఇలాంటి వాళ్ళందరూ బలవకుండా ఉంటారు. ఏంటి అసలుకి? నాది బలవడం అని ఏం లేదు. నాకు ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడినా. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చేది కూడా ఈఎంఐ అని కామెంట్స్ మళ్ళీ ఏమో వస్తే చెప్పలేము మనము. కానీ నేను యాజ్ అ ఫ్రెండ్ గా మీకు ఇచ్చిన సలహా ఏంటి అంటే, ఇప్పుడు నీకు నువ్వు ఫ్రెండ్ దగ్గరైనా అనుకో, వాడిని గైడ్ చేద్దాం అనుకుంటది. సో ఆ గైడెన్స్ వల్ల ఏమైతుందంటే, నువ్వు ప్రతిసారి గైడ్ చేస్తే వాడు నీకు రిటర్న్ చెప్పలేదు అనుకో. నిఖిల్తో కూడా అదే అన్న, తను నీకు ఏదో చెప్తుంది మామ, నువ్వు దానికి రెస్పాండ్ కాలేదనుకో, అది ఎట్లుంటుంది అంటే చూసే అంటే 4 ఫ్రెండ్స్ ఉన్న నాకే ఆమె నిన్ను ఏదో చెప్తుంది, దాని ప్రకారమే నువ్వు యాక్ట్ చేస్తున్నావు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. జనరల్గా హానెస్ట్గా నువ్వు రిటర్న్, ఇప్పుడు మీకు రెస్పెక్ట్ మీద మీరు మాట్లాడతలేరేమో వాట్ ఎవర్, కానీ చూడడానికి ఎట్లుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. తనకి ఏదనిపిస్తే చెప్పడం అలవాటు. ఏదైనా కూడా నువ్వు ఇట్లా కాదురా, ఇట్లుండాలి అని చెప్పడం ఆమెకున్న అలవాటు. కానీ వినాలా వినొద్దా నువ్వు కూడా డిసైడ్ కావాలని, దానికి రిటర్న్ మాట్లాడాలా వద్దా కూడా నువ్వు మాట్లాడాలి. నువ్వు సైలెంట్ ఉండడం వల్ల మీరిద్దరు ఆమె ఏం చెప్తే అది చేస్తున్న ఫీలింగ్ వస్తుందరా నాకు అని చెప్పి నిఖిల్కి చెప్పిన, పృథ్వీకి, ఇంకా పృథ్వీ గురించి అయితే ఆమెకే చెప్పిన. నువ్వు ఊకే పృథ్వీని వెనకేసుకుంటారా అక్కడ, వాడు కూడా వానికి ఏం ఆడుకోవాలి, వాడేం చిన్నపిల్లడు. కానీ చాలాసార్లు సోనియాని కూడా అన్న నేను. బయటకు వచ్చినాక మీమ్స్ చూసినాక మాక్సిమం అవే వచ్చినాయి. వాళ్ళిద్దరు అమ్మాయికి బలైపోయారంట, లేకపోతే బలి కాదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళు గేమ్ లా ఎమోషన్ వాళ్ళని తొక్కేస్తుంది. సో ఎట్లా అంటే వాడుకుంటుందా గట్టిగా, వాడుకోవడం కదా ఆమె మెంటాలిటీ అంతే. ఇప్పుడు ఆమెకి సపోజ్ నువ్వు నచ్చినావు అనుకో బ్రో, ఆమెకి ఏదైనా తప్ప అనిపిస్తే ఆమె మణికంఠ, మీరు చూస్తే మొన్న రీసెంట్ కూడా మణికంఠకి రెడ్ హర్ట్ ఇచ్చినప్పుడు ఏమన్నది, నాకు మణికంఠని ఇద్దరు నిల్చోబెట్టి రెడ్ హర్ట్ ఒకటి ఇయ్యాలి, ఒకటి బ్రేక్ చేయాలన్నది. నాకు బ్రేక్ చేసినప్పుడు ఏమన్నది, వీడికి నా అవసరం ఉండదు, ఎందుకంటే వాడు మెచ్యూర్డ్, వాడి గేమ్ వాడు ఆడుకుంటాడు, నా అవసరం ఏం లేదు, మణికంఠకి నా అవసరం చాలా ఉంది అని. సో ఆమె అట్లా ఫీల్ అవుతుంది, ఎవరికైనా అవసరం ఉందంటే వాడికి వెళ్ళి నా గైడెన్స్ కావాలి అని. కానీ అది బయటకు ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది, ఇప్పుడు నేను బయటకు వచ్చిన మీమ్స్ వల్ల ఎట్లా అంటే ఈమె వాని గేమ్ చెడగొడుతుంది అని. సో యాజ్ అ ఫ్రెండ్ గా నేను అంటే ఈమె కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి పర్టికులర్ గా వాళ్ళ గురించి నేను కోరుకునేది ఏంటంటే, వీలైనంత జల్దీ వీళ్ళు ముగ్గురు సపరేట్ అయ్యి ఆడుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 3rd వీక్ ఇంత నెగిటివిటీ వచ్చిందంటే, ఇంకా 8 వీక్స్ 9 వీక్స్ ఉన్నాయి, ఇంకా ఘోరంగా వస్తుంది. సార్ ఇంకా 12 వీక్స్ ఉన్నాయి, ఇంకా ఘోరంగా వస్తుంది. సో హోప్, నా ఒక్కటే కోరిక ఏంటంటే వీళ్ళు సపరేట్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుకోవాలని బయటికి వాళ్ళనిద్దరిని. అంటే పృథ్వీ ఇంకా అంత పర్ఫెక్ట్ గేమ్ ఆడంగా నేను చూడలేదు. నిఖిల్ అయితే డెఫినెట్ గా ఉంటాడు చాలా రోజులు, ఎందుకంటే మెచ్యూర్డ్ నిఖిల్. సో నిఖిల్ రియలైజ్ అవుతున్నాడు కూడా, నేను నా గేమ్ ఆడుకోవాలి అని. సో ఇట్లుంటే ఇప్పుడున్న నెగటివ్కి తనకు చాలా కష్టం ఉన్నది. పృథ్వీ అయితే పృథ్వీది నాదే టై పడ్డది కదా. సో పృథ్వీ పైన ఇంకా అంత గేమ్ రాలేదు జనాలకి. చూస్తే 2 వీక్స్ లో పృథ్వీ జనాలకు కనబడలే కూడా. అండ్ ఇంకోటి, తెలుగు ఆడియన్స్ కి పాపం వాడు ఎక్కువ తెలియదు.
సో వాడు ఎంతో మంచిగా ఆడితే తప్ప జనాల గుండెల్లోకి ఇంకా రాడు, లేకపోతే వాడు కూడా కొంచెం బయటకు వచ్చే చెప్పాలంటే బిగ్ బాస్ ఎలా ఆడాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంటే బయటకు వస్తే మనం తప్పన్నామని రియలైజ్ అవుతారు నాకు తెలిసి. సూపర్. నెక్స్ట్ పృథ్వీ ఆ నవ్వు ఉంది కదా, వాడు చాలా మంచోడు. గేమ్ లోకి వచ్చినాక వాడు పెద్ద సైక్ లాగా బిహేవ్ చేస్తాడు, వాడిని చూస్తేనే భయం అవుతుంది నాకు. అంటే ఒక్కసారి గేమ్ లోకి వచ్చిన తర్వాత ఏమన్నా జరగండి నాకు సంబంధం లేదు అనే మెంటాలిటీతో ఉన్నాడు. అంటే ఒక గేమ్ లా వాడిని చూస్తే సింపుల్ చిన్న ఫిజికల్ టాస్క్ లేని దాంట్లో కూడా వాళ్ళ ఉన్న డ్రాబ్యాక్ చెప్తా సింపుల్ గా. ఇంకా నా టీం గేమ్ ఆడుతుంది, డబ్బుల కోసం ఆడుతున్నప్పుడు అది బాల్స్ లోపడేసే టాస్క్ ఉంది. అంటే ఎంత బ్లైండ్గా వెళ్తాడంటే వాడు ఫస్ట్ నా బుట్టిలో బెలూన్స్ వేయాలి అనేది ఫస్ట్ థింగ్, అది మర్చిపోయి నిఖిల్ ఖాన్ బెలూన్స్ ఉంది అన్నేసిండు. అంటే వాడు ఆడొద్దని ఇంటెన్షన్ వానికి ఉన్నది కానీ నేను ఆడాలని ఇంటెన్షన్ లేదు. సో దానివల్ల ఆ గేమ్ ఓడిపోయాను. సో ఆ ఎమోషనల్ అంటే ఆ ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ గేమ్ వాడికి రావట్లేదు. ఇంకా ఎంతసేపు నేను ఆడపోతే పక్కన ఆడొద్దని ఇంటెన్షన్ లో ఉన్నాడు. అది చాలా రాంగ్ వెళ్ళిపోతా ఉంటుంది, అట్లే వెళ్తుంది. అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే వాడు చాలా స్ట్రాంగ్ అవుతాడు. నేను బయటకు వచ్చినప్పుడు వానికి అదే చెప్పిన, అగ్రెషన్ అనగానే అన్డౌటెడ్ గా 11 మంది నీ మీదే చేయి చూపిస్తున్నారు, ఆ చేతులు నీ మీదికి రాకూడదు, అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు మంచిగా ఆడతావు అని చెప్పిన. ఎందుకంటే యాజ్ అ పర్సన్ వాడు చాలా మంచోడు, వానికి చాలా ఓవర్ ప్యాంపరింగ్ ఉంది హౌస్ లో. అమ్మాయిలు అందరూ పృథ్వీ 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 అంటా ఉంటారు. సో నువ్వు ఈ గేమ్ ఒక్కటి మంచిగా ఆడితే నీకు ఇంకా ఎందుకు అంత ఓవర్ ప్యాంపరింగ్ అది నాకు కూడా తెలియదు. నాకు కూడా అదే నేను తిడతా ఉంటా కూడా. అసలు ఫస్ట్ సోనియాని విష్ణుప్రియని సీతు మిమ్మల్ని అనాలి, నువ్వు ఊకే ప్యాంపర్ అయ్యకండి వాడిని, ఏదో పెద్ద వాడు ఏదో చిన్నపిల్లడు అన్నట్టు అందరు గేమ్ ఆడడానికి వచ్చారు, మీరు ఎక్స్ట్రా చేయడం వల్ల వాడికి ఇంకెక్కువ గేమ్ అర్థమవుతుంది చాలా సార్లు తిట్టినా కూడా నేను వాళ్ళు. ఓకే సూపర్. నెక్స్ట్ విష్ణుప్రియ నాకు తెలిసిన విష్ణుప్రియ అయితే వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా మంచి జోక్స్ నాకు తెలుసు, చాలా మంచిగా ఆడుతుంది. కానీ విష్ణుప్రియ నా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుసో తెలియక కొన్ని పదాలు వదిలేస్తుంది. ఆ పదాలు వదిలేయడం వల్ల చాలా మంది హర్ట్ అయ్యారు. నేను ఒకసారి హర్ట్ అయినా, అండ్ నబీల్ ఒకసారి హర్ట్ అయినా, అట్లా సీతు ఒకసారి హర్ట్ అయింది. సో అట్లా అవి ఇంటెన్షనల్ గా అనదు, జోక్లా కొన్ని వెళ్ళిపోతాయి. ఆమె కూడా వచ్చినప్పుడు అదే చెప్పిన, విష్ణు అదొక్కడే నువ్వు ఎందుకంటే మా హౌస్ లో ఉన్న అందరిలా ఎక్కువ ఫాలోయింగ్ విష్ణుప్రియకే ఉంది. ఆమె జోక్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బయట వేరే షోస్ చేసినప్పుడు కూడా విష్ణుప్రియని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద ఫ్యాన్ కదా ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద ఫ్యాన్. సో అట్లాంటి చిన్న కనుక ఆమె చేయలేకపోతే ఇంకా టాప్ 5 వెళ్తుంది ఆ అమ్మాయి. అట్లాంటివి చేసింది అనుకో ఏమైపోయిందంటే అవి నామినేషన్ లో పడతాయి, పడ్డప్పుడు అవి చాలా పెద్దగా కనబడతాయి ఆడియన్స్ కి, ఓ ఇంత పెద్ద మాట అన్నదా అని. సో దాని వల్ల నెగిటివిటీ పెరిగిపోతుంది. అఖిల్ CCL లో 6 కొట్టేటప్పుడు చూడాలి అమ్మాయి రియాక్షన్. ఓ బ్రో, యాక్చువల్ గా ఫస్ట్ కలిసింది ఎక్కడ అనుకున్నావు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, వాళ్ళ చెల్లె యాక్ట్ చేస్తుంది, అఖిల్ హీరో. అఖిల్ గురించి చురుకొచ్చింది, షూట్ అయినప్పుడల్లా వచ్చేది, ఆమె ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి ఇట్లా దొంగ సట్న చూస్తా ఉండేది. ఇట్లానే సుధీర్ అని అంటాడు, అరే అంత ఘోరంగా చూడక ఆయన వెళ్ళిపోతాడు డిస్టర్బ్ అయిపోయి అని చెప్పి సుధీర్ అన్న జోక్స్ చేస్తా ఉండే మీ మీద. సుడిగాల్ సుధీర్ అన్న డైరెక్ట్ వచ్చి కలవదు, భయం, కానీ దూరంకి వెళ్ళి ఇష్టపడతా ఉండే. ఎన్నిసార్లు ఇట్లా వచ్చి ఇట్లనే చూస్తా ఉంటది, ఆయన ఎక్కడికి వస్తే అక్కడ చూస్తా ఉంటది. ఇంకేముందా ఇష్టానికి ఇష్టమేనా ఇంకా అంటే ఎట్లా అంటే ఇప్పుడు హీరోలను ఇష్టపడతారు కదా, ఆ రకమైన క్రష్. కరెక్ట్ మాట క్రష్. ఏముంది, ఇద్దరు బ్యాచులర్సే కదా. నెక్స్ట్ కిరాక్ సీత. డెఫినెట్ గా నాకు ఒక మంచి చెల్లె దొరికింది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ 2 వారాలు సీతు గేమ్ ని ఎమోషన్ డ్యామేజ్ చేసింది, డామినేట్ చేసింది. కానీ 3rd వీక్ నుంచి సీతు ఇట్లా స్లోగా పికప్ అవుతుంది. యాజ్ అ బ్రదర్ గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను బయటకు రాగానే నేను క్రియేట్ చేసిన క్లాన్ కి అది చీఫ్ అయింది. అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, నేనైనంత హ్యాపీ అనిపించింది. సీతు టాప్ 5 లో 100% ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ప్లేయర్, వెరీ జెన్యూన్, వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ నబీల్, వీడు కూడా వన్ ఆఫ్ ద జెన్యూన్ ప్లేయర్. ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేసిండు నబీల్ స్లోగా. అంటే నబీల్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే మిస్టేక్స్ ని జల్దీ రియలైజ్ అయ్యి జల్దీ అనలైజ్ చేసుకుంటాడు. అండ్ గేమ్ పరంగా వస్తే వాడు గేమ్ ని హానెస్ట్ గా ఆడతాడు, వన్ ఎఫర్ట్స్ పెడతాడు. అది నువ్వు ఫ్రెండ్ అయినా సరే అది నచ్చకపోతే నామినేషన్ లో పాయింట్ నీట్ గా తీయడానికి ఏ మాత్రం భయపడాడు. ఓకే, సో అది ఉండాలి గేమ్ లో 100%. సో అదే రకంగా నబీల్ కూడా మంచిగా వెళ్తాడు. సూపర్. నెక్స్ట్ బేబక్క. యాక్చువల్ గా మేమిద్దరం చాలా ఎక్కువ కనెక్ట్ అవుతాం అనుకున్నా, రాగానే అక్క 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 అని ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతాం అనుకున్నా. కానీ విత్ ఇన్ 1 వీక్ లోనే వెళ్ళిపోయింది. ఆ 1 వీక్ లో చాలా ఫ్లక్చుయేషన్ జరిగినాయి. అక్క వెళ్లే ముందు నా మీద జోకులు వేసింది, కొన్ని నా మీద సీరియస్ కూడా అయింది. నేను ఈ 1 వీక్ లో ఇన్ని ఎందుకు జరిగినాయిరా అన్న ఒక ఫీలింగ్. అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లా నేను, సోనియా, నిఖిల్ గానీ లేకపోతే మణికంఠ, మేము కొన్ని సైలెంట్ గా సీక్రెట్ గా మారుతుంటే కూడా
అక్క తన గురించి అని కూడా ఫీల్ అయింది, ఆమె మాటలతో అర్థమైంది. కానీ పాపం హానెస్ట్ గా ఎప్పుడు మేము అక్క గురించి రూమర్స్ ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ కుక్కర్ ఒక్కటి పాపం ఆమె ప్రాణానికి జీవితం వచ్చింది. మార్చేసింది. నిజంగా నిజంగా సో రాగానే ఉంటే మాత్రం చాలా ఎంటర్టైన్ చేసేది. అవును, మంచిగా ఎంటర్టైన్ చేసేది. అవును, ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా మీకు? యూఎస్ లో అస్సలు పెద్ద ఆమె సూపర్ సింగర్, ఏం మంచి వాయిస్ తెలుసా అసలు. బిలినియర్ ఆమె. యూఎస్ అవునంట, లో ఇక్కడ చాలా సింపుల్ లో ప్రొఫైల్ మెయింటైన్ నాకు చేస్తుంది. నిజంగా తెలియదు. కానీ ఆమె 2011లోనే ఇప్పుడు నాకు చెప్పింది, అప్పుడే 50 లక్షలు పెట్టి ఆల్బమ్ చేసిందంట, 6-7 సాంగ్స్. 11 లో 11లా 50 లక్షలు ఏందక్క, నీకు అంత పైసలా పెంకాసలా అంత సింపుల్ గా చెప్తున్నావు అంటే నాకేం తెలియదు, చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా, వర్కౌట్ కాలే అన్నది. ఆమె వాయిస్ చాలా బాగుంటది. ఆ వాడే బ్యాగ్లు వాచ్లు కూడా కోట్లలో ఉంటాయి. అబ్బా, నాకు బిగ్ అసలు బాస్ కన్నా తెలీదు. ఎక్కువ అదే వైరల్ అవుతుంది. అవునా? ఆ, ఓ అదేమో కానీ చాలా డౌన్ టు ఎర్త్ అయితే నాకు క్లియర్ గా తెలుసు. కానీ తెలుగు అని చాలా పెద్ద ఎమోషన్ ఉన్నది అక్క లోపల, అది బయటకు రాలే ఇంకా. ఓకే. ఆ 1 వీక్ కాబట్టి రాలేదేమో మేబీ. కానీ ఎప్పుడు అనేది నాకు ఎవరు లేరు అప్పుడప్పుడు అంటూ ఉండేది. మేము ఉన్నాం కదా అని మాట్లాడేటోళ్ళం, కానీ అంత వచ్చాక కనెక్టివిటీ రాలే. కలిసావా? కలిసిన నేను ఓకే. బయటకు రాగానే అక్క వచ్చింది, కలిసింది. తమ్ముడు నువ్వు వస్తావు అనుకోలేదురా ఇది అన్నది. సో రాగానే బేబక్కన వేయించుకుందాం అనుకుంటే ఈ చేతిలో బేబక్కన ఉంది. బబ్లు మా వైఫ్, బబ్లు, బబ్లు అయంతిక నా పాప. ఓకే, సూపర్. నెక్స్ట్ ఆదిత్య ఓం. ఆదిత్య అన్న కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఒక ఫిలాసఫర్ లాగా, కాకపోతే ఏంటంటే గేమ్ కదొద్దు అంటే. ఎందుకు వద్దు అంటున్నా అంటే, పాపం అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ అడ్జస్ట్ అవుతలేదు, ఒకటి ఫుడ్ అడ్జస్ట్ అవుతలేదు, 2 మూడోది అన్ననే ఇంకా సాల్సాలు అయిపోయింది నాకు అన్నట్టు అయిపోయాడు అన్న. నేను 1 వీక్ ఉంటే చాలనుకున్నా అబ్బాయి, నేను ఇంత అసలు నేను కలవడానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ మీ ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. చాలా ఆడాలని ఉంటుంది, కానీ ఎమోషనల్ ఉంటుంది. కానీ నామినేషన్ లో ఉన్న ఆదిత్య అన్న వేరే, బయట ఉండే ఆదిత్య అన్న వేరే. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ అండి, ఓకే, నామినేషన్ లో ఇట్లా ఊగిపోతాడు అన్న ఇట్లా ఫుల్. సో ఆ ఫైర్ అంతా దాచిపెట్టుకుంటుండేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకు. ఓకే, మంచోడు, చాలా మంచోడు. అవును. నెక్స్ట్ నైనిక నేను ఫస్ట్ డే 2 days లో వచ్చినప్పుడు నిఖిల్ని అబ్బా వీడు సూపర్ ఆడుతున్నాడు, వీడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని ఎట్లా అనుకున్నాను, నైనికని కూడా అట్లే అనుకున్నా. కానీ పాప మా అమ్మాయికి అన్ని ఒకటేసారి మీద పడి, నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం చీఫ్ పోవడం కావచ్చు, లేదు అని అంటే ఆమె యష్మి గెలిచిన తర్వాత ఆమె మీద అన్ని టాస్కులు ఒకటేసారి వేసిన తర్వాత చాలా డల్ అయిపోయింది నైనిక అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఆమె గేమ్ పైన కూడా ఎఫెక్ట్ అయింది. అండ్ ఇంకోసారి అన్ఫార్చునేట్లీ నామినేషన్స్లో ఒకటే పాయింట్ మీద స్ట్రెచ్ చేశారు, నువ్వు గేమ్ ఆడుతలేవు, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు చీఫ్గా ఓడిపోయినావు అంటే నువ్వు సరిగా ఆడతలేవు అని అందరూ ఆమెను టార్గెట్ చేయడం వల్ల 2-3 days చాలా బాధపడ్డది. దానివల్ల ఒక 1 వీక్ మొత్తం నైనిక మొత్తం డౌన్ అయిపోయింది. సో నేను ఫస్ట్ చూసిన నైనిక అయితే ఇప్పుడు లేదు. హోప్ఫుల్లీ స్ట్రాంగ్ గా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ నిఖిల్ తో ఆడిన నైనికని చూసి నేను ఫిదా అయిపోయినా. మంచి డాన్సర్ కదా, సూపర్ డాన్సర్. నెక్స్ట్ యష్మి. నేను యష్మిని ఒక రకమైన క్యాండిడేట్ అనుకున్నా. అంటే యష్మి చాలా సైక్ లాగా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి ఏంది అసలు ఇంత ఆరగెంట్ ఉంది, ఇంత అగ్రెసివ్ ఉంది, అసలు గేమ్ పరంగా వస్తే అసలు హ్యూమానిటీ లేకుండా ఆలోచిస్తుంది, ఏది పడుతుంది అని అనుకున్నా. కానీ చాలా మంచి అమ్మాయి. అంటే నేను వచ్చే మూమెంట్కి చాలా ఎక్కువ కనెక్ట్ అయినా యష్మికి, చాలా మంచి ఫ్రెండ్ అయింది నాకు. అండ్ నా గురించి కూడా స్టాండ్ అవుట్ తీసుకున్న మెంబర్స్లా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నా గురించి ఎక్కువ స్టాండ్ తీసుకుంది ఈ అమ్మాయి. నేను అంటే ఒకసారి చెప్పినా కూడా అది కూడా బయటకు రాలే. అంటే ఒక మనిషిలో పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది మీరు మాట్లాడండి అని అనుకున్నప్పుడు సోఫాలో కూర్చొని నేను ఒక్కొక్కటి గురించి మాట్లాడుతూ ఉన్నా. అందులో యష్మి గురించి చెప్పిన ఒకటే ఒక పాయింట్, నాకు అర్థమైన యష్మి చాలా ఎమోషనల్. బయటకే మీకు చాలా కోపంగా కనబడుతుంది, కానీ ఆమె చాలా ఎమోషనల్ అమ్మాయి. అది బయటకు మీకు తెలుస్తలేదేమో, బట్ షీఈ్ వెరీ స్వీట్, షీఈ్ ఎ స్వీట్ హార్ట్ అని చెప్పిన ఇప్పుడు జనాలందరూ అది రియలైజ్ అవుతారు. సో నేను కరెక్టే అబ్జర్వ్ చేస్తాను అనిపించింది. ఆమె ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడుతుంది, కానీ చాలా మంచిది నీలాగా. నెక్స్ట్ ఈ అబ్బాయి చెప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత? మాకు చెప్పినంత మట్టుకు ఏంటంటే, నా స్టెప్ ఫాదర్ వాళ్ళు నన్ను సరిగా చూసుకోలేదు, నాకు అంత నచ్చరు, సో మదర్ క్రిమేషన్ నేనే చేసిన, ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే, అరే అందరి గలీ స్టోరీసే ఉన్నాయిరా ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళవి, ఎవడు హ్యాపీగా లేడు. సో ఆ స్టోరీస్ వద్దుమని, ఎమోషనల్ బ్యాగేజ్ అసలు వద్దు, నువ్వు సింపతి కార్డ్ అసలు ప్లే చేయకని ఫస్ట్ వీక్లో తిట్టినా. సో సెకండ్ వీక్ కూడా మళ్ళీ ఆ పాపది వైఫ్ది మాత్రం ఊకే తీసుకొస్తా ఉంటాడు. హానెస్ట్గా హౌస్లో అందరి ఫీలింగ్ ఏంటంటే, వీడు కంటెంట్ కోసం లేని దగ్గర కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి రచ్చలేపి గలీజ్ చేస్తున్నాడు అని చాలా మంది ఫీలింగ్ ఉంది. అది ఓకే, బయటకు చెప్పలేదు కానీ చాలా మంది, అబ్బా నేను ఆ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నా వాంతో అదే అన్న, మనకంటే నీతో ఎవడన్నా మాట్లాడాలంటే భయపడుతున్నాడు, సో చాలా రాంగ్గా వెళ్తున్నావు నువ్వు అని అంటే కూడా ఒకసారి వాడికి నాకు ఆర్గ్యుమెంట్ అయింది. నీకు తెలుస్తలేదు అది, కానీ నేను ఎవడు 100% నమ్మట్లేదు
అనేది నాకు అనిపించింది. నాతో పాటు చాలా మంది కూడా నీ గురించి అదే మాట్లాడారు మణికంఠ అని కూడా నేను ఫిక్స్ అయిపోయినా చెప్దామని. ఆ టైంకి నాకు నామినేషన్ ఆప్షన్ ఇవ్వలేదు. సో అది నార్మల్ కూడా వాళ్ళతో చెప్పిన. అది పక్కన పెడితే బయటకు వచ్చినాక వాళ్ళ చెల్లది ఏదో వీడియో వచ్చిందంట. వాళ్ళు ఏమన్నారంటే పోస్ట్ చేసి మేము వెళ్ళగొట్టలే, వాడే వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇంకా నేను 100% ఫేక్ అనిపించింది నాకు. అంటే ఊరికి ఆ ఎమోషన్స్ ని అనవసరంగా వాడి రుద్దుతున్నాడు అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే యష్మి కూడా నన్ను ఎమోషనల్ డ్యామేజ్ చేసిన యష్మి అన్నది. ఫస్ట్ వీక్ లో విష్ణుప్రియ కూడా నన్ను చీట్ చేసిన మనీ అని అన్నది. అయితే వాడు అది తెలియక చేస్తున్నా తెలిసి చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు ఈ 3 days సినారియో అండ్ బయటకు వచ్చిన 2 days ఆ 3 week సినారియో అర్థమైంది దాన్ని బట్టి అయితే ప్రాపర్ స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. సో మణికంఠ ఇస్ కంప్లీట్లీ ఫెయిర్ అయితే కాదు. సిచ్యువేషన్ ని బట్టి మాటలు మార్చి ఎమోషనల్ బ్యాగేజ్ లేపి ఒక సింపథిక్ కార్డ్ ప్లే చేస్తున్నాను అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేరణ సూపర్ ప్లేయర్ ఈ అమ్మాయి. నిజంగా ఇట్లాంటి ఒక ఫ్రెండ్ అందరికి ఉండాలి. ఏది పట్టించుకోవద్దు. నువ్వు తిట్టినా కూడా ఆమె నిన్ను ఇష్టపడితే నేను అంతే ఇష్టంగా ఇష్టపడుతుంది. తిట్టినా పట్టించుకోదు, ఏం చేసినా పట్టించుకోదు. గేమ్ పైన క్లారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమెకు ఉన్నది ఒకటే, మాట్లాడాలనుకున్న పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తుంది. అదొక్కటే నేను ఫస్ట్ వీక్ నుంచి చెప్తుండే. ఒక చాలా మంచి ఫ్రెండ్, వెరీ హానెస్ట్ అండ్ వెరీ జెన్యూన్. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నా షేర్ చేసుకోవచ్చు బ్రో. థర్డ్ పార్టీకి పోదది. ఓకే 100%. సో ఓవరాల్ గా నీకు ఉన్న కంటెస్టెంట్ లో కన్నింగ్ అంటే ఎవరు అనిపించారు? 1 or 2 members? కన్నింగ్ కాదు కానీ 100% హానెస్ట్ గా మనీకి మాత్రం ఏ విషయం చెప్పలేము. అదొక్కటే. ఓకే. ఎందుకంటే అది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అన్న విషయం తెలియదు. మంచి పులిహార బ్యాచ్ అంటే పులిహోర అంటే అందరూ చేస్తారు, అందరు కలుపుతారు. అంటే ఇప్పుడు విష్ణు పృథ్వీతో ఫుల్ ఇట్లా ఏ పృథ్వీ ఏంటి ఏం సంగతి మాట్లాడుతుందా, మళ్ళీ ఆమెనే కెమెరాకి వెళ్ళి హీఈస్ లైక్ మై బ్రదర్, జస్ట్ నేను కంటెంట్ కోసం మాట్లాడుతున్నాను, అది కూడా ఆమెనే చెప్తుంది. సో ఇట్లా టైం పాస్ కి పులిహోర కలుపుతా ఉన్నారు అందరు. ఊరికే వచ్చారు, ఇట్లా ఫుల్ కామెడీగా మాడతారు, ఏదో పెద్ద లవ్ ట్రాక్ ఉన్నట్టు బిహేవ్ చేస్తారు, ఎవరి పని వాడు చేసుకుంటాడు. సో కావాలనే చేస్తారు అందరు. నేను చేయలే, నన్ను లక్కీలీ అందరు నన్ను అన్న పిలిచారు కాబట్టి చెప్పురా అనుకుంటే వెళ్ళిన. సో నేను ఎవరితో అట్లా చేయలేదు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి మెయిన్ వన్ రీజన్ అంటే ఏమని చెప్తావు? అంటే ప్లస్ సైడ్ అయినా కొంతమంది వెళ్తారు, అంటే సినిమా ఆఫర్స్ కోసం. నేను ఒకటి ఏమనుకున్నా అంటే ప్లస్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు అనుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా చాలా పెరిగిపోయింది. మనం మాట్లాడే మాటల్ని వాడికి నచ్చింది కట్ చేసుకొని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను మీడియా ఫీల్డ్ లోనే ఉన్నా కాబట్టి వాటిని పట్టించుకోవట్లేదు. నేను ఒకటే ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ వల్ల ఎక్కువ జనాలకు తెలియాలని ఒకటి అనుకున్నా. రెండోది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. అంటే నిజంగా నేను ఫోన్ లేకుండా ఉండగలుగుతానా, ఇట్లా ఎమోషన్స్ కి దూరంగా ఉండి నేను ఉండగలుగుతాను. నాకేమనిపిస్తా అంటే నేను ఎక్కువ ఎమోషన్స్ ని బయట పెట్టా అని నా పర్సనల్ గా నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఒక డాడీ వాచ్ గురించి నేను ఏడుస్తా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అనుకున్నది ఒకటి రాంగ్. రెండోది ప్రజాదరణ అంటవా, నెగిటివ్ ఆర్ పాజిటివ్ పక్కన పెడితే నేను వచ్చిన సెన్సేషన్ వల్ల, ఆ రెడ్ కార్డ్ వల్ల చాలా ఎక్కువ మందికి తెలిసిపోయినా. సో ఒకటి 2 రీచ్ అయినాయి. సో నేను డెఫినెట్ గా ఎమోషన్స్ వస్తే ఏడుస్తా. నేను పెద్ద స్ట్రాంగ్ ఏం ఉండలేను, నేను కూడా వీకే అని నాకు అది కూడా అర్థమైంది. నువ్వు ఎలా ఉంటావు నాకు అర్థమైపోయింది. రెండోది జనాలు ఐ మీన్ ఎక్కువ తెలిసిపోయినా అని తెలిసింది. మూడోది నన్నైతే చాలా మంది ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత అభినవే? చెప్పకూడదేమో కానీ ఎట్లా చెప్తా అంటే నేను సినిమా షూటింగ్స్ చేస్తాను. 3 weeks రెమ్యునరేషన్ బాగానే వచ్చింది అనుకుంటా. రాకటం వెల్ఫేర్ లో వచ్చా అనుకుంటా బయటికి. ఒకటైతే చెప్తా, ఒకవేళ నేను షూటింగ్ చేసినా కూడా వచ్చిన దానికంటే ఒక 10% ఎక్కువనే వచ్చింది. చాలా మంచి పేమెంటే ఇచ్చారు. సో అదైతే ఐఎమ్ వెరీ హ్యాపీ పేమెంట్ పరంగా. రాగానే సైడ్ చేసావా ఏమన్నా ప్రాజెక్ట్స్? ఒకటి టాక్స్ లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే వెళ్లే ముందే నేను సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఒక స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఆఫర్ వస్తే నేను ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కాబట్టి నా టీం అందరితో మాట్లాడుకొని స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చి నేను హౌస్కి వెళ్ళిన. సో ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసి ఫస్ట్ ఇమీడియట్లీ ఆ సినిమా ఫినిష్ చేయాలి. డైరెక్షన్. పెద్ద ఫ్యానా ఎన్టీఆర్ కి? చాలా పెద్ద ఫ్యాన్. రాగానే ఫస్ట్ చూసిన చిరంజీవి గారి తర్వాత ఎన్టీఆర్ కి చాలా పెద్ద ఫ్యాన్. రాగానే ఫస్ట్ కార్ లో చూసిన ట్రైలర్ అంటే దేవరా. నేను రాగానే దేవరా ట్రైలర్ రిలీజ్ అయినా ఫస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూస్తానే ఉన్నా నేను. సో ఎందుకంటే నాకు ఎన్టీఆర్ గారితో బాగా గుర్తున్న ఎమోషన్ ఏంటంటే మా నాన్న సినిమాలు చూడనియండి నన్ను. తిట్టే మా నాన్న డబ్బులు ఇచ్చి మరీ పంపించిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. పోరా చదువుకోవాలి, అట్లా చదువుకోవాలరా, ఎల్లో ఒకసారి సినిమా చూసి రాపు అని పంపించండి. అది వేరే సినిమాలన్నీ నేను చూస్తా ఉన్నా. సో ఫస్ట్ సినిమా. అండ్ నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు రామన్న అయితే అన్ఫార్చునేట్లీ ఆ ప్రొడక్షన్స్తో చేయలేకపోయినా, మై బ్యాడ్. కానీ
లక్కీ థింగ్ ఏంటంటే నా స్టోరీ వెళ్ళి ఎన్టీఆర్ గారికి చెప్పే ఆప్షన్ నాకు దొరికింది. ఒక 2 hours ఎన్టీఆర్ గారితో టైం స్పెండ్ చేసి నా స్టోరీ నేను చెప్పడం. ఏ సినిమా? రామన్న యూత్ నా ఫస్ట్ అవునా? డైరెక్షన్ చేసి ఆ, తను మొత్తం విని హబాయ్ ఓకే అని మాట్లాడి 1 day టైం తీసుకొని మళ్ళీ దానికి తన ఇన్పుట్స్ ఇవ్వడం అనేది లైఫ్ లో నేను అన్ఫర్గెటబుల్ మెమరీ అది నాకు. ఉమ్. అంత పెద్ద స్టార్ నా కథ వినడమే ఒక ఎత్తు అయితే ఇని నాకు ఇన్పుట్స్ అంటే కూడా ఆయనతో ఇచ్చినారు. చెయ్యాలా సినిమా? తనతో కదా లేదు, ఆ. అది తనతో చేసే సినిమా కాదు, కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కి చెప్పిన నేను నా కథ. సో వాళ్ళ త్రూ ఎన్టీఆర్ గారికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది. ఉమ్. అన్ఫార్చునేట్లీ నేను చేయలేకపోయినా. నాకు సో ఎన్టీఆర్ గారితో నువ్వు డైరెక్షన్ చెయ్యాలి. ఎన్టీఆర్ గారితో డైరెక్షన్ కాదు, ఆ. వాళ్ళు వెళ్ళి ఎన్టీఆర్ గారి ఇన్పుట్స్ తీసుకుందామని వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. ఓకే. సార్ ఇన్పుట్స్ వాళ్ళు బాగా నమ్ముతారు. ఆ, సో ఒకసారి సార్కి చెప్పిద్దాము, ఒక ఆపర్చునిటీ ఉన్నది చెప్తావా అంటే ఎందుకు చెప్పా నేను, రేపు పొద్దునైనా ఒకవేళ పెద్ద స్టోరీ రాసే పెద్దోళ్ళకి ఎట్లా చెప్పాలనేది కూడా రియలైజ్ అవ్వచ్చు కాబట్టి నా కథకే ఇన్పుట్స్ కోసం వెళ్ళిన సార్ 2 దగ్గర. hours విన్నారు కథ ఆయన. 2 hours విన్నారు. వాళ్ళు అప్పటికే వార్న్ చేస్తున్నారు, 1/2 hour కంటే ఎక్కువ చెప్పకంటే ఓకే అని అనుకుని వెళ్ళినా, కానీ స్టార్ట్ చేస్తే మనం ఆపం కదా. ఉమ్. కానీ ఒక్క దగ్గర కూడా ఆపలేదు. నేను శుభం కార్డు చెప్పేంత వరకు ఇట్లనే విన్నాడు. ఆయన నీట్గా. ఎట్లా వింటా కూర్చున్నాడు? ఆయన మంచిగా వింటున్నా, మొత్తం నీట్ గా విని ఓకే. సార్ ఒక మాట ఏమన్నా అంటే నాకు ఒక 1 hour టైం, నాకు ఒక 1 day టైం ఇవ్వబాయి, నేను రేపు చెప్తాను అన్నాడు. Hmm. నేను అనుకున్నా అసలు నాకు ఈ 2 hours మీరు ఛాన్స్ ఇవ్వడమే చాలా గొప్ప అనుకుని వెళ్ళిపోయినా. Hmm. హానెస్ట్లీ 1 day తర్వాత ఫోన్ చేసి, అంటే ఎవరి త్రూ అయితే నేను వెళ్ళినా వాళ్ళకి ఫోన్ చేసి అభయ్ గాడికి చెప్పు ఈ నాకు డ్రాబ్యాక్ అనిపిస్తున్నాయి, వీటన్నిటి మీద ఫోకస్ చేయమని చెప్పాను. సో 1 day సార్ దాని గురించి ఆలోచించండు. ఉమ్. ఆ టైంలో వాళ్ళు RRR షూట్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా మళ్ళీ నేను చెప్పింది తీసుకొని నాకు ఇన్పుట్స్ ఇచ్చిందంటే, ఒక అప్కమింగ్ డైరెక్టర్ పైన, ఒక అప్కమింగ్ యాక్టర్ పైన వాళ్ళు చూపించిన లవ్ అనేది చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ వచ్చి అవసరం లేదు కదా, ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వింటే బాగుందా బాగాలేదా చెప్తే అయిపోతుంది. ఇవి చేస్తే బాగుంటుంది అని నాకు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఓకే. అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, RRR షూట్ అవుతున్న మధ్యలో ఉండి నేను ఎగ్జైట్ అయిపోయి ఫోటో దిగి ఫోటో పెట్టిన. ఉమ్. నన్ను ఎవరు తిడతారో అని భయమైంది నాకు, ఎందుకంటే లుక్ రివీల్ చేయొద్దు కదా. నేనేమో కలిసిన ఎక్సైట్మెంట్ లో ఇన్స్టాలో పెట్టేసిన ఫోటో. ఉమ్. 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 అది సార్ లుక్ అని ఇన్స్టాలో ట్విట్టర్ లో ఘోరంగా ఫేమస్ అయింది. ఉమ్. అయిపోయిందిరా నా పని అనుకున్నా, ఉమ్. బట్ ఎవరు ఏమనలే లక్కీ. ఓకే. ఇంకా అదే లాస్ట్. అదే లాస్ట్, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కలిసింది. సో ఎప్పుడైనా కానీ డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ఆయనతో, వస్తే 100% సో నీ డ్రీమ్ డైరెక్టర్ అవటమా లేకపోతే దీన్ని నేను ఏంటంటే యాక్టర్ గా సెటిల్ అవ్వాలని అనుకునే వచ్చిన. కానీ నేను మూవ్ చేసావు కదా, ఒక 30-40 ఫిలిమ్స్ పెళ్లి చూపులో మీ అందరికి బ్రేక్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ బ్రేక్ లక్కీలీ నాకు ఫస్ట్ దర్శికి, స్టార్టింగ్ లోనే. నీకు. ఎగ్జాక్ట్లీ. అండ్ మంచి మంచి సినిమాలు చేసిన నాకు చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు భరద్వాజ్ రంజన్ లాంటి గారు నేషనల్ అవార్డు తీసుకున్న క్రిటిక్ లాంటి వాళ్ళు కూడా నా గురించి గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాశారు. సో నాకు చాలా హ్యాపీ ఉంది యాజ్ అన్ యాక్టర్ గా. నాకు లక్ ఫ్యాక్టర్ లేదో ఏమో నాకు తెలియదు, కానీ కెరియర్ మాత్రం అంత స్పీడ్గా వెళ్ళలేదు. అవును, అవును. సో అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యి, నేను ఎందుకు మనం ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయాలి, మనమే క్రియేట్ చేద్దాం అనుకుని డైరెక్షన్ సైడ్ వచ్చిన. నాకు ఇప్పుడు డైరెక్షన్ సైడ్ వచ్చిన తర్వాత నాకు ఈ ఫీల్డ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. సో నేను ఇప్పుడు పెట్టుకున్న గోల్ ఏంటంటే, పెద్ద పెద్ద యాక్టర్ నా ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మనం డైరెక్షన్ చేయాలి వాళ్ళని. సో ఈ ఫీల్డ్ చాలా బాగుంది అని అనుకుని ఇప్పుడు డైరెక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అందుకనే ఫస్ట్ సినిమా అయిపోగానే ఇమీడియట్లీ ఇంకో కథ రాసుకొని మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి సినిమా అందుకే స్టార్ట్ చేసిన. అండ్ పెద్ద యాక్టర్లు కూడా చెప్పాలని కోరుకుంటున్నా. కొన్ని కథలు రాస్తున్నా, దొరికితే ఖచ్చితంగా విజయ్ గానీ, లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే ఇంకా ర్యాప్ ఉంది కాబట్టి విజయ్తో కూడా rap ఎస్పెషల్లీ ఉంది విజయ్తో కాబట్టి. చాలా మంచి ర్యాప్ ఉంది. ఎందుకంటే విజయ్ అంతే మంచి బాండింగ్ ఉంది నాతో, ఇమ్మీడియట్లీ వెళ్ళి చెప్పగలుగుతా స్టోరీ. సో చూద్దాం, లక్ నాకు ఫేవర్ అయితే ఆ పాటకి మంచి స్టోరీ వస్తే డెఫినెట్ గా నేను వెళ్ళి చేస్తా. సూపర్. ఎనీహౌ ప్లస్ ఆర్ మైనస్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత. చాలా మైనస్ ప్లస్ ఇక్కడ సమస్య కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి బయట చెప్పాలంటే. 100% ఒకప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరు, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళ పరిస్థితి చాలా వేరు ఉంది. సో రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓటీటీ వచ్చేసింది, డిజిటల్ మీడియా వచ్చింది, ఓన్లీ బిగ్ స్క్రీన్ నమ్ముకుని ఎవరు లేడు చెప్పాలంటే. గుడ్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, multiple మనం options. వాడుకోవడమే అంతే. సో ఆ వాడుకోవడంలో నువ్వు ఫస్ట్ ఉంటావని మాకు తెలుసు కాబట్టి ఆ వాడకాన్ని గట్టిగానే వాడతావు. సో ఎనీహౌ మంచి డైరెక్టర్ అవ్వాలని, మంచి హీరోస్ తో చేయాలని నీకు ఆశ ఉంది కాబట్టి నీ డ్రీమ్ డెఫినెట్ గా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. నీ ఫ్యూచర్ చాలా చాలా బాగుండాలి, బ్రైట్ గా ఉండాలి అభయ్ నీలాగే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.